హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కిట్టు కిచెన్. ఈరోజు నైట్ డిన్నర్ అయితే ఎందుకో చింతపండు పులిహోర తినాలనిపించిందండి. ఎంతో రుచికరమైన అందరికి ఇష్టమైన చింతపండు పులిహోర అండి. ప్రిపేర్ చేసుకుందాం రండి. కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే పోసుకుందామండి. వేరుశెనగ గింజలు, తాలింపు గింజలు వేసి ఇవి ఫ్రై అవ్వాలండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం, ఎండుమిర్చి వేసుకుందామండి. కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకొని కలుపుకుందాం. అలాగే నేను ముందుగా చింతపండు గుజ్జునైతే ముందుగా పెట్టుకున్నానండి. గుజ్జునైతే పోసుకున్నాను. గుజ్జు అయితే దగ్గరికి ఇలా ఉడకాలండి. ఉడికిన తర్వాత కాస్తంత ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పి మొత్తం అయితే ఉడికిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా వేడి వేడి అన్నంలోకి అయితే వేసి కలుపుకుందామండి. అందరికి ఎంతో ఇష్టమైన పులిహోర అండి, చాలామందికి నచ్చుతుంది. మీకు కూడా పులిహోర ఎంతమందికి ఇష్టమో మాకు కామెంట్ చేయండి. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో. సింపుల్గా అప్పటికప్పుడే చేసుకొని అయితే తినొచ్చండి. ఎందుకో తెలీదు, కూర ఉన్నా కూడా పులిహోర అయితే తినాలనిపించింది.